ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని దయ వల్ల మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు మనం మత్తయి సువార్త 13వ అధ్యాయము 35వ వచనం వరకు చదువుకున్నాం కదండి. ఇవాళ మిగిలిన కొన్ని వచనాలు చదువుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అని యేసయ్య నీకే వందనాలు తండ్రి. నాయన ఇంతవరకు యేసయ్య మమ్మల్ని సజీవ లెక్కలు పెట్టిన ఆయన నీ గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు నీకే వందనాలు యేసయ్య. నేను ఇప్పుడు మీ గురించి మాట్లాడుకోబోతున్నాను. ఎక్కడ ఏ తప్పు మాట్లాడకుండా యేసు నామములో నా నోటిని మీ అగ్ని కంచె కావాలండునుగాక. ఆమేన్. యేసు నామములో మా అందరికీ నీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృప కలుగునుగాక. ఆమేన్. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం కదండి. యేసయ్య జన సమూహంతో ఉపమానాల ద్వారా మాట్లాడుతూ ఉన్నారు కదండి. వారితో మాట్లాడిన తర్వాత యేసయ్య ఇంకా ఆయన శిష్యులు ఇంటి లోపలికి వచ్చారంట కదండి. ఇంటి లోపలికి వచ్చిన తర్వాత యేసయ్య యొక్క శిష్యులు ఆ ఉపమానానికి అర్థం చెప్పమని యేసయ్యని అడిగారంట కదండి. అప్పుడు యేసయ్య వారికి ఆ ఉపమానం యొక్క అర్థాన్ని ఈ విధంగా వివరించారు కదండి. మనం చూద్దాము. మత్తయి సువార్త 13వ అధ్యాయము 37వ వచనము. అందుకాయన ఇట్లనెను, మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు, పొలము లోకము. మంచి విత్తనములు రాజ్య సంబంధులు, మూల భాషలో కుమారులు. గురుగులు దుష్టుని సంబంధులు, మూల భాషలో కుమారులు. వాటిని విత్తిన శత్రువు అపవాది అనగా సాతాను. కోత యుగ సమాప్తి, కోత కోయువారు దేవదూతలు. గురుగులు ఏలాగు కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడునో అలాగే యుగ సమాప్తి యందు జరుగును. మనిషి కుమారుడు తన దూతలను పంపును. వారు ఆయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవులు కలవాడు వినుగాక అనెను కదండి. ఇక్కడ మనం 38వ వచనంలో గమనిస్తే రాజ్య సంబంధులని ఇంకా దుష్టుని యొక్క సంబంధులని ఇద్దరిని కూడా మూల భాషలో కుమారులు అని సంబోధిస్తున్నారు కదండి. దేవుని మాట వినకుండా మనం సాతాను మాట వింటే మనము సాతానికి కుమారులమని పిలువబడతాం కదండి. యుగ సమాప్తిలో దేవదూతలు సాతాన్ యొక్క కుమారులందరినీ కూడా కూర్చి వారందరినీ కూడా అగ్నిగుండంలో పడేస్తారంట కదండి. కాబట్టి సాతాన్ యొక్క స్వరం విని మనము పాపంలో పడిపోతే మనము సాతాన్ యొక్క కుమారులం అనబడతాం కదండి. కానీ పరిశుద్ధాత్మ దేవుని సహాయం తీసుకొని మనం పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నిస్తే మనకి పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు సహాయం చేస్తారు కదండి. అప్పుడు మనము దేవుని యొక్క కుమారులు అనబడతాం కదండి. ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుని సహాయం తీసుకొని పరిశుద్ధంగా జీవిస్తూ పరలోకం చేరుకునే కృప యేసు నామములో మనందరికీ కలుగునుగాక. ఆమేన్. ఇప్పటి వరకు చదువుకున్నాము మత్తయి సువార్త 13వ అధ్యాయము 36వ వచనం నుంచి 43వ వచనం వరకు వాక్యాన్ని అర్థం చేసుకునే కృప యేసు నామములో మనందరికీ కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.